చేసుకోండి, కానీ ఇట్లాంటి మోసపూరిత రాజకీయాలు మటుకు చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ కనుగొనడంలో ఫెయిల్ అయ్యారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు అదే సాయి కృష్ణకి స్టార్టింగ్లోనే కళ్యాణ్ గారు పోయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీసీల చేత ప్రెస్ మీట్ పెట్టి ఆయన కాపు కులం కదా, అతని మీద రౌడీ షీట్ ఉన్నా మరి కళ్యాణ్ గారు పోయారు అంటే కులాన్ని ఆపాదిస్తారు. అప్పుడు ఆయన పాలేదు కాబట్టి ఇప్పుడు కులం కదా, ఆయన కులం ఆయన కూడా పాలేదు అన్నారు. అంటే ఎటువైనా పోయినా ఒక రకంగా ఇట్లా చేస్తారు, పావుపోయినా ఇట్లా చేస్తారు. ఇది వాళ్ళు కావాలని కళ్యాణ్ గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాపు సోదరులు అందరూ కూడా కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారండి. దానికి ఈ నాయకులు ఏదో మీటింగ్లు పెట్టి మేము అది చేసినట్టు నమ్మే పరిస్థితి లేదు. అయితే కాపులు లేరు, ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు అదే మిస్సింగ్ అయిన వ్యక్తి కాపు, అభియోగం చేసినటువంటి సిఐ కాపు. మరి ఎవరి గురించి మాట్లాడాలండి? ఇప్పుడు మీరు కులం ఎందుకండి? ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ తప్పు జరిగినా తప్పు చేసినా కులాన్ని అసలు ఎందుకు తీసుకొస్తున్నారండి? నాకు అర్థం కాలేదు. ఒక కులంతో రాజకీయం చేస్తున్నారా ఈరోజు? గతంలో ఎవరైనా చేశారా కులంతో రాజకీయాలు? ఏమి రాజకీయాలండి? కులం కొడు పెడుతుందంటండి. కులం కోసం కాదండి ఇది. ఒక కులం కాదు. ఒక నాయకుడు ఎదగాలంటే అన్ని కులాలు కావాలి. కాకపోతే బేసిక్ ఆయనకు మనసులో ఉంటుంది మన కులం అని. ఎవరికైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. కావాలని కులాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని లాగటం అసలు ఏం పని అండి? ఒక చనిపోయిన వ్యక్తి దాని మీద కులం ఏందండి? అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. సిట్ వేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇదేంది దొంగ ఫోటోలు చూపించి ఇటు చనిపోయాడు చెప్పాడు. అది చనిపోయిన వ్యక్తి కూడా చంపిన వ్యక్తిని తీసుకొచ్చి ఫోటో చూపించడం ఏందండి? ఇది ఎక్కడికి న్యాయం అండి? ఇది దానికి సంబంధించిన దానికి కులాలు ఎందుకు వస్తాయి బయటికి? లాకప్ చేసిన అతను కూడా సేమ్ కులం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. సిఐని సేమ్ కులం అంటున్నారు. మరి ఇది కులాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? కేవలం కళ్యాణ్ గారి మీద బురద చల్లేదానికే తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఇది రాజకీయ శవాల మీద రాజకీయం చేయటం అండి. పవన్ కళ్యాణ్ గారి భాష మీద తీవ్రంగా ఆక్షేపిస్తారు వైసీపీ వాళ్ళు. తోలు తీస్తా, తాట తీస్తా, ప్రతిపక్షం ఉన్నప్పుడు అలానే మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన అదే భాష మాట్లాడతారు. ఇది ఆయన హోదాకి తగింది కాదు అనేది వైసీపీ వాళ్ళ మాట. ఏమండి, అప్పుడు నేను వైసీపీలో ఉన్నా. అప్పుడు ఏందండి మాట్లాడింది? ఫ్యామిలీల గురించి ఎట్లా మాట్లాడారండి? అప్పుడు ఏమైందండి? ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు గారు మిస్సెస్ మీద చెప్పటం. ఆ రోజే నేను ఖండించాను. 20-35 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఇది ఏం దౌర్భాగ్యం మనకి, ఇది ఖండించాలని చెప్పి ఆ రోజే మాట్లాడాను. కావాలంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు కూడా చెప్తా. మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళని మళ్ళా బలవంతం పెట్టి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అది మామూలు సహజం. అక్కడ మీకు తెలియదేం కాదు అని వాళ్ళు అసలు నేను చూసేవాడిని అసెంబ్లీలో. చంద్రబాబు గారు కూర్చోనంటే ఎట్లా మాట్లాడేవాళ్ళు నాకే అనిపించేది. ఏంది ఇది? ప్రజలు చూస్తుంటారు కదండి టీవీలో. నేను చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి గారు లేచి ఆ రోజు ఎవరు కూడా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదంటే ఎంత స్థాయికి వెళ్ళేవాడు? ఎవరండి? రాజకీయ నాయకులు రాజకీయంగా పోరాడండి, రాజకీయంగా చేయండి. ఫ్యామిలీల గురించి మాట్లాడటం ఇవన్నీ వాళ్ళు నేర్పిన విద్యే కదండి ఇదంతా. వాళ్ళు నేను వైసీపీలో ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడేవాడినట్టండి. ఒకవేళ మాట్లాడినా ఇట్లా సంస్కారం అనేది ఉండాలి కదా మనుషులకి. ఫ్యామిలీల గురించి మాట్లాడటం, ఇవన్నీ బూతులు మాట్లాడటం ఏంటండి అసలుకి? ఒకప్పుడు ఎట్లుండేది అసెంబ్లీ అంటే కూర్చోవాలనిపిస్తుంది. ఆ రోజు రాజశేఖర్ గారు అపోజిషన్ లీడర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే రాజకీయంగా మాట్లాడుకున్నారు తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడుకోలేదు. ఉందాక రాజకీయాలు
అసలు రోసయ్య గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే చలవక్తిగా మాట్లాడుకుంటావు, ఎంతో ఉందాగా ఉండేది. ఇదేంటండి ఇది, ఇంత దుర్మార్గం. అసలుకి ఎమ్మెల్యేలు గెలిపించింది ఎందుకండి, అసెంబ్లీ పోవటానికి కదా, ఇంట్లో కూర్చోటానికి కాదు కదా. నిన్న కూడా ఇప్పుడు వైసీపీలో గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు హోంమంత్రిని కూడా మేకప్ అనేది